రీసెంట్ గా 'కల్కి 2898 AD' మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ దీని మీద మనం ఆల్రెడీ ఒక అన్నోటీస్ డీటెయిల్స్ వీడియో చేసాం. అండ్ ఈ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మనము ఇక్కడ మిస్ అయిన కొన్ని డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మూవీకి చాలా మంచి హైప్ బిల్డ్ అయింది. అండ్ చాలా మంచి కలెక్షన్స్ కూడా చేస్తుంది. ఆల్రెడీ మనకి ఓవర్సీస్ చాలా హై కలెక్షన్ వచ్చిందన్న టాక్ ఆల్రెడీ వచ్చేసి. సో దట్ మీన్స్ దట్ దిస్ మూవీ విల్ కలెక్ట్ హై నెంబర్స్. అండ్ దీని మీద మంచి హైప్ కూడా ఉంది. అండ్ దిస్ మూవీ యాక్చువల్లీ డిజర్వ్స్ ఇట్. మూవీ రిలీజ్ కి ముందు చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ అండ్ అలాగే డిస్టోపియన్ ఎరా ఆర్ ఫ్యూచర్ ఎరా అని చూపెడుతున్నారు కాబట్టి విఎఫ్ఎక్స్ మీద కొద్దిపాటి డౌట్ ఉండే ఆడియన్స్ అందరికి. బట్ ద మూవీ టీమ్ హ్యాస్ నేల్డ్ ఇట్ అండ్ ద విఎఫ్ఎక్స్ వర్క్ ఇస్ ప్రెటీ ఎక్సలెంట్. సో ఇలాంటి మూవీని నిజంగా మనం ప్రమోట్ చేసి సపోర్ట్ చేయడం ఇట్ డిజర్వ్స్ ఇట్. సో ఇక్కడ మనము డైరెక్టర్ కి అండ్ అలాగే మూవీ టీమ్ కి అండ్ అలాగే విఎఫ్ఎక్స్ టీమ్ అండ్ స్టంట్స్ టీమ్ కి చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. బికాస్ దే హావ్ డన్ ఎక్సలెంట్ వర్క్ అండ్ అది మనకి ట్రైలర్ లో కూడా కనబడుతుంది. సో ఇక్కడ మనం ఈ వీడియోలో కొన్ని అన్నోటీస్ డీటెయిల్స్ అండ్ అలాగే స్టోరీ లైన్ కొంచెం రిలేటెడ్ గా ఉన్న కంటెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ దిస్ వీడియో ఇస్ ప్రెటీ అమేజింగ్. సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ దిస్ ఇస్ అర్జున్ అండ్ యూర్ వాచింగ్ ఏ రివ్యూ తెలుగు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్ భయ్య, ట్రైలర్ రిలీజ్ అవుతూనే మనకి రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్ అండ్ అలాగే ఈ పిల్లాడి డైలాగ్స్ వినబడతాయి. అండ్ ఇక్కడ వీళ్ళు ఒక్క విషయాన్ని చెప్తారు, రిసోర్సెస్ అన్ని కూడా కాంప్లెక్స్ లోపలనే ఉంటాయి. అండ్ మీరు కాంప్లెక్స్ ఏదనుకుంటే దిస్ రివర్స్ పిరమిడ్ స్ట్రక్చర్ ఇది మన ట్రైలర్ లో కనబడింది, యానిమేటెడ్ సిరీస్ లో కనబడింది, పోస్టర్స్ లో కూడా చూపెట్టేశారు. సో దిస్ స్ట్రక్చర్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద మూవీ. సో ఈ కాంప్లెక్స్ లోనే వాటర్ అండ్ అలాగే అన్ని నేచురల్ రిసోర్సెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్, రేర్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఈ కాంప్లెక్స్ లోపడే ఉంటాయి. సో ఈ కాంప్లెక్స్ డిఫరెంట్ స్ట్రాటజీ మీద వర్క్ అవుతుంది. అండ్ అందుకే నార్మల్ ప్రజలందరూ కూడా ఈ కాంప్లెక్స్ లోపలికి ఎంట్రీ తీసుకోవాలనుకుంటారు. సో ఇమాజిన్ దెర్ ఆర్ 100 చాక్లెట్స్ ఫర్ 100 పీపుల్. సో ఈ సిచ్యువేషన్ లో మనకి ప్రతి ఒక్క పర్సన్ కి జస్ట్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. లైక్ ఎవ్రీ వన్ గెట్స్ వన్, దట్స్ ఇట్. కానీ అదే కాంప్లెక్స్ విషయం గురించి మాట్లాడుకుంటే హియర్ దేర్ ఆర్ 100 చాక్లెట్స్ బట్ ఫర్ 10 పీపుల్. సో ఇక్కడ ప్రతి ఒక్క రిసోర్స్ కూడా మీకు అబండెన్స్ లో దొరుకుతుంది. లైక్ వాటర్, 1 పర్సన్ కి 10 పర్సన్స్ కి ఎంతైతే వాటర్ అవసరం అవుతుందో అంత వాటర్ ఉంది కాంప్లెక్స్ లోపల. అండ్ అలాగే ఫుడ్, 1 పర్సన్ కి ఎంత అవసరం ఉంటుందో అంతకి 10 టైమ్స్ ఫుడ్ ఉంది. అన్ని రిసోర్సెస్, పవర్ అన్ని కూడా అన్లిమిటెడ్ ఉన్నాయి అండ్ అబండెన్స్ లో ఉన్నాయి. సో ఎవ్రీ పర్సన్ విల్ డ్రీమ్ ఆఫ్ ఎ లైఫ్ వేర్ ద రిసోర్సెస్ ఆర్ అబండెంట్. అండ్ అందుకే ప్రతి ఒక్క పర్సన్, ఈవెన్ భైరవ వాంట్స్ టు గెట్ ఇన్ సైడ్ ద కాంప్లెక్స్ బికాస్ లైఫ్ దేర్ ఇస్ ప్రెటీ అమేజింగ్. అండ్ ఇది మనకి చాలా విషయాల్లో ఆల్రెడీ చూపెట్టేసి. కానీ ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ కాంప్లెక్స్ లోపలికి ఈ సోర్సెస్ అన్ని ఎలా వచ్చాయి? హౌ did they collect all the resources into the complex? There should be some type of procedure. సో దానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వడానికి ఈ ఒక్క పోస్టర్ చాలు. సో ఈ పోస్టర్ లో మనకి కాంప్లెక్స్ యొక్క లోవర్ పార్ట్ ని చూపెడతారు. అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ ద ట్రయాంగిల్ ఆర్ ది షార్ప్ పాయింట్ ఆఫ్ ద పిరమిడ్ అండ్ వేర్ ది ఓపెనింగ్ ఇస్ ఎంప్టీ. లైక్ మనకు ఒక పిరమిడ్ కి మొత్తం క్లోజ్డ్ ఎడ్జ్ ఉంటుంది, కానీ ఇక్కడ అలా క్లోజ్ కాకుండా ఒక ఓపెనింగ్ ఉంది. అండ్ దిస్ ఓపెనింగ్ ఇస్ ది యాక్చువల్ ప్యాసేజ్ ఆర్ ద కనెక్షన్ బిట్వీన్ ద కాంప్లెక్స్ అండ్ ఎర్త్. సో ఈ స్ట్రక్చర్ మనం ఇక్కడ చూసింది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. దిస్ స్ట్రక్చర్ ఇస్ నాట్ బిల్ట్ హియర్, ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ స్పేస్ షిప్ ఆర్ ఎనీ స్ట్రక్చర్ విచ్ హ్యాస్ ల్యాండెడ్ హియర్ అండ్ విచ్ ఇస్ ఇంజెక్టెడ్ ఇన్ టు ది గ్రౌండ్. సో ఇది గ్రౌండ్ కి కనెక్ట్ అయి ఉంటుంది మన ఎర్త్ లో. అండ్ ఈ కనెక్షన్ కి అవసరం ఏంటి? అండ్ రిసోర్సెస్ దీనిలో నుంచి తీసుకెళ్తారంటే దట్ ఈస్ నాట్ ద కేస్. దిస్ సమ్ హై ఎండ్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఈస్ యూజ్ దియర్ అండ్ దానికి కూడా ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇస్తాను. సో కాంప్లెక్స్ లోపల మనకి వీడియో చూపెట్టినప్పుడు ఇక్కడ మనం ఒక స్ట్రక్చర్ చూస్తాం. లైక్ దేర్ ఈస్ ఎ టాప్ స్ట్రక్చర్ అండ్ కింద మొత్తం కాంప్లెక్స్ ఉంది. అండ్ మెయిన్ గా యాస్కిన్ ఆర్మీ అనొచ్చు ఆర్ ద సుప్రీం యాస్కిన్ ఆర్ కమల్ హాసన్ గారి ఆర్మీ మొత్తం ఇక్కడ మనము కింది నుంచి మీదికి ఈ రోబో ఆర్ ది స్ట్రక్చర్ లిఫ్ట్ చేయడం చూస్తాం. సో ఇక్కడ మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. లైక్ మేబీ దిస్ ఇస్ ది యాస్కిన్స్ క్వార్టర్ ఆర్ యాస్కిన్ ఆర్మీ ఉండే ప్లేస్. ఎందుకంటే నార్మల్ పీపుల్ కి అండ్ అలాగే గాడ్ అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో ది యాస్కిన్ క్యారెక్టర్, వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. సో అది మెయింటైన్ చేయడానికి కాంప్లెక్స్ లోపల కూడా మనుషులు ఉంటారు. లైక్ హూ ఎవర్ హ్యాస్ మోర్ దెన్ 1 million యూనిట్స్ దే గెట్ టు స్టే ఇన్ సైడ్ ద కాంప్లెక్స్. అండ్ ఈ కాంప్లెక్స్ లోపల ఉండే మనుషులందరూ కింద ఉంటారు. అండ్ వీళ్ళ రూలర్ ఆర్ ద గాడ్ హిమ్సెల్ఫ్ హూ ఈస్ హియర్ ఇస్ యాస్కిన్, హీ ఈస్ లివింగ్ అబోవ్ ఆల్ ఆఫ్ దెమ్. సో అందుకే ఈ స్ట్రక్చర్ ని బిల్డ్ చేసి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఓన్లీ సమ్ పీపుల్ కి మాత్రమే పర్మిషన్ ఉండొచ్చు లైక్ అక్కడ వెళ్ళడానికి. మేబీ ఇది ఒక ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనము ఈ స్ట్రక్చర్ నుంచి ఈ రే ని చూస్తాం ఆర్ ఈ డార్క్ రెడ్ కలర్ బీమ్ ని చూస్తాం. And this beam may be the source or the technology which is used to collect all the resources from Earth's surface. So this is how it works. So ఇక్కడ మనం కొంచెం సైన్స్ తో మాట్లాడుకుంటే మనకి తెలిసిన ఇప్పటి వరకు ఉన్న రీసెర్చ్ ఆర్ ఇప్పటి వరకు మనకి తెలిసిన సైంటిఫిక్ రీసెర్చ్ గురించి మాట్లాడుకుంటే ఎర్త్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్ అండ్ ద సెంటర్ పార్ట్ ఈస్ ది కోర్ విచ్ హ్యాస్ ది హైయెస్ట్ టెంపరేచర్స్ అండ్ ది హైయెస్ట్ ఎనర్జీ. అండ్ దిస్ ఈస్ బిలీవ్డ్ దట్ దిస్ ఈస్ ది ఎనర్జీ సోర్స్ ఆఫ్ ఎర్త్. సో ఈ ఎనర్జీ సోర్స్ ఏదైతుందో now you will get a proper justification
దట్ ఈ సర్ఫేస్ ఏదైతే కాంప్లెక్స్ ఎడ్జ్ ఉందో అందులో ఈ రే దిస్ గెట్స్ డైరెక్ట్లీ ఇన్ టు ది కోర్ అండ్ దిస్ extracts all the energy from the core. సో నవ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లైక్ మనకి కాంప్లెక్స్ లోపల కావాల్సిన ఎనర్జీ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి అండ్ దిస్ ఇస్ ది హైయెస్ట్ ఎనర్జీ సోర్స్ ఆన్ ది ఎర్త్. సో ఎందుకంటే బెస్ట్ ఎనర్జీ సోర్స్ అయితే మనకి దొరకదు అండ్ వేరే ఏ రిసోర్సెస్ మీద కూడా వీళ్ళకి ఆధారపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వీళ్ళకి డైరెక్ట్ ఎనర్జీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది ఎర్త్స్ కోర్. అండ్ ఒక్కసారి ఎనర్జీ ఎగ్జాగరేట్ అయిపోతే దిస్ స్పేస్ షిప్ విల్ లాంచ్ అగైన్ అండ్ విల్ ల్యాండ్ ఆన్ అనదర్ ప్లానెట్. దాట్స్ హౌ ఇట్స్ ప్లాన్డ్ అండ్ ఇట్ ఈస్ ప్రెటీ అమేజింగ్. అండ్ ఇక్కడ నేను ఇంకొక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈ విషయం గురించి వదిలిపెడదాం. ఇప్పుడు ఈ వాటర్ ఇవన్నీ కూడా ఇక్కడికి ఎలా వచ్చేసాయి అంటే ఈవెన్ ద ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ద సేమ్ బీమ్ ఈస్ capable of getting all the groundwater, all the water resources sucked into it and it is stored inside the complex. సో అందుకే ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఈ కాంప్లెక్స్ లోపలే క్రియేట్ అయిపోయాయి. దానివల్లే ఏదైతే బయట వరల్డ్ ఉందో లైక్ భైరవ అండ్ అదర్ పీపుల్ బ్రతుకుతున్న వరల్డ్ ఉందో దానికి ఈ వరల్డ్ కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటుంది. లైక్ ఒక సైడ్ డ్రైడ్ అప్ గా ఉంటే కాంప్లెక్స్ లోపల ఫుల్ గ్రీనరీ, ఫుల్ ఫుడ్ అండ్ అబండెన్స్ ఆఫ్ రిసోర్సెస్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ బిల్డ్ అండ్ ద మాస్టర్ మైండ్ హియర్ ఈస్ ది కమల్ హాసన్ గారు క్యారెక్టర్ which actually planned all of this. And the rumors are he is actually an astronaut character who actually survived in space, has gone into different missions and he have acquired all the technology. Maybe ఆయన స్పేస్ లోనే ఒక కాలనీ కూడా సెటప్ చేసి ఉండొచ్చు అండ్ అదే టెక్నాలజీని ఎర్త్ లో కూడా యూజ్ చేశారు. అండ్ దిస్ డీటెయిల్స్ ఆర్ ప్రెటీ అమేజింగ్ అండ్ నాగశ్విన్ మామ నీ థింకింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. సో ఇక్కడ మనకి ఓవరాల్ గా ఒక కాంప్లెక్స్ గురించి అండ్ అలాగే యాస్కిన్ క్యారెక్టర్ గురించి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ దొరికేస్తుంది. లైక్ హీస్ ఆపోజిట్ టు గాడ్ అండ్ హౌ ఆల్ ద రిసోర్సెస్ కేమ్ ఇన్సైడ్ ద కాంప్లెక్స్. సో ఈ విషయాన్ని మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకోలేదు ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను ఇవన్నీ చెప్పేస్తే వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోతుంది. సో అందుకే దీని గురించి సపరేట్ వీడియో చేస్తున్నాను. అండ్ నౌ టాకింగ్ అబౌట్ ద మేజర్ క్వశ్చన్, హూ ఇస్ కాళీ, హూ ఇస్ కల్కి అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అశ్వత్థామ అండ్ దీపికా పదుకోన్ ఇన్ దిస్ మూవీ. సో దీనికి ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే నాగశ్విన్ నేను ఇవ్వలేను కానీ నేను నాకు అర్థమైన విషయాలు మీకు చెప్పబోతున్నాను. అండ్ దెర్ ఆర్ నియర్లీ 2 to 3 పాసిబుల్ వేస్ విచ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద మూవీ. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ది కాళీ క్యారెక్టర్. సో ఇక్కడ కాళీ క్యారెక్టర్ కి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంది మన మైథాలజీలో. లైక్ కాళీ డజంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ ఫార్మ్, హీఈస్ ఎ మెంటల్ ఫార్మ్ అండ్ హీ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద డిఫరెంట్ బాడీస్ అండ్ అక్కడి నుంచి నెగిటివ్ థాట్స్ ద్వారా ప్రజలని పూర్తిగా గాడ్ కి అగేన్స్ట్ గా మార్చి హీ విల్ గెట్ ఆల్ ద రిసోర్సెస్ అవుట్ ఆఫ్ ది ల్యాండ్. అండ్ ఇక్కడ కూడా మనకి దేవుడి పేరు కానీ జాలి, దయ ఆర్ న్యాయం అనేటివి వినబడవు. సో దిస్ ఈస్ వన్ జస్టిఫికేషన్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద మైథాలజీ అండ్ ఐ థింక్ దిస్ యాక్చువల్లీ ఈస్ ట్రూ. అండ్ అదే ఇక్కడ మనకి కాళీ క్యారెక్టర్ ని కూడా అలాగే బిల్డ్ చేశారు అనిపిస్తుంది కల్కి మూవీలో. సో హౌ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. సో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ని కాళీ క్యారెక్టర్ అనుకోండి ఫర్ అ ఫ్యూ ఇన్స్టాన్సెస్. సో ద కాళీ ఇస్ ఇన్సైడ్ కమల్ హాసన్ గారు క్యారెక్టర్ అండ్ హీఈస్ యాక్చువల్లీ గెటింగ్ ఆల్ ద నాలెడ్జ్ ఫ్రమ్ కమల్స్ బ్రెయిన్. సో నౌ హీ has all the knowledge regarding the space technologies, the things which he used in different type of missions. So adi Kali acquire cheskoni he is using that knowledge to build his own empire. And now as Kamal Hassan garu character or the body is getting older, in few days he will be dying. So andukani ఈయనకి ఇప్పుడు ఇంకొక ఫిజికల్ ఫామ్ కావాలి. సో దానికోసమే ఈ ఫర్టిలిటీ ల్యాబ్ లో మేబీ ఈయన జీన్స్ కి సెట్ అయ్యేలాగా ఒక బాడీ డబుల్ ని ఆర్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీని క్రియేట్ చేయాలనుకుంటున్నారేమో. మేబీ లైక్ ది అవతార్ మూవీ హీ వాంట్స్ టు క్రియేట్ హిస్ ఓన్ డూప్లికేట్ అండ్ దెన్ హీ విల్ ట్రాన్స్ఫర్ హిస్ కాన్షియస్నెస్ టు హిస్ న్యూ బాడీ. మేబీ దిస్ ఇస్ వాట్ దే ఆర్ వర్కింగ్ ఆన్. సో నార్మల్ గా మనకి బాడీ పార్ట్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా ఈజీ. బట్ ఇక్కడ దెర్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇప్పటికీ టెక్నాలజీ కూడా దాన్ని క్రాక్ చేయలేకపోయింది, which is consciousness. Dini body to body transfer చేయలేము. And maybe so now maybe the supreme Yaskin or the Kali who has infinite amount of technology inside his complex is working on a mission where he can transfer his consciousness from one body to other and ఇది చాలా practically impossible task. సో అందుకే ఇంత హై టెక్నాలజీ ఉన్న ఈ కాంప్లెక్స్ వాళ్ళు కూడా దీన్ని క్రాక్ చేయలేకపోతున్నారేమో. And maybe they have cracked it and that is where he got his body double inside Deepika Padukone's character. సో మనకు తెలిసిన విషయం మనకు ఆల్రెడీ ట్రైలర్ చూపెట్టారు, షీఈ్ అ సబ్జెక్ట్ ఇన్ అ ఫర్టిలిటీ ల్యాబ్. సో ఇక్కడ మేబీ ఆ ఎక్స్పెరిమెంట్ జరుగుతుండొచ్చు అండ్ ఈ దీపికా పదుకోన్ క్యారెక్టర్ మీద ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయ్యి ఉండొచ్చు అండ్ నౌ హీ హాస్ గాట్ ద డబుల్ బట్ ద పర్సన్ ఎస్కేప్డ్. దీపికా పదుకోన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద కాంప్లెక్స్ అండ్ నౌ షీ ఈజ్ సర్చింగ్ ఫర్ ఎ సేఫర్ స్టే. అండ్ అక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ డీటెయిల్ దొరుకుతుంది విచ్ ఇస్ శాంబాలా సిటీ.
సో శాంబాలా సిటీ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే దీపికా పదుకొన్ ట్రావెల్స్ ఫ్రమ్ ద కాంప్లెక్స్ టు అదర్ ప్లేస్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ ఇట్ విచ్ ఇస్ శాంబాలా విచ్ ఇస్ ఆల్సో అనదర్ డెవలప్డ్ సిటీ. సో మనకి ఇన్ని ప్లేసెస్ చూపెట్టారు కల్కి ట్రైలర్లో, టీజర్లో అండ్ అలాగే ఈవెన్ ది యానిమేటెడ్ సిరీస్లో. బట్ కాశీని అండ్ అలాగే కాంప్లెక్స్ వదిలి పెడితే దెర్ వాజ్ ఓన్లీ వన్ సిటీ విచ్ వాజ్ యాక్చువల్లీ డెవలప్డ్, who were called raiders and who actually live in Shambhala. So ikkada this is one city which actually has technology and which is developed. సో ఈ సిటీలో మనకి మన మైథాలజీ ప్రకారం కల్కి జన్మెత్తుతాడు అండ్ మేబీ శాంబాలా సిటీలో ఈ దీపికా పదుకొన్ క్యారెక్టర్ హూ ఇస్ యాక్చువల్లీ ప్రెగ్నెంట్. అండ్ అశ్వత్థామ గారికి తెలిసిన విషయం ఒకటే, ప్రపంచమంతా కల్కికి ఎదురుగా ఉంటుంది విచ్ ఇస్ యాక్చువల్లీ కాళీ. అండ్ ఆ క్యారెక్టర్ని అశ్వత్థామ కాపాడాలి. ఆయనకి కల్కి ఎక్కడ జన్మెత్తుతాడో, ఎలాగ జన్మెత్తుతాడో అనేది తెలుసు, కానీ ఎవరు అనేది మాత్రం తెలియదు. అండ్ ఓన్లీ ఆన్సర్ హీ నోస్ ఇస్ కల్కి విల్ బి బోర్న్ ఇన్ శంబాలా. అండ్ అక్కడే మనకి దీపికా పదుకొన్ క్యారెక్టర్ ప్రెగ్నెంట్గా కనబడుతుంది. సో మేబీ దేర్ కుడ్ బి సమ్ మిస్అండర్స్టాండింగ్ దట్ అశ్వత్థామ థాట్ దట్ హీ ఇస్ యాక్చువల్ కల్కి. అండ్ అందుకు ఆయనను కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే the opponents or the Kali team or the Supreme Yaskin team is actually trying to kill the baby or who is actually trying to get the baby. సో అక్కడ ఆయనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, లైక్ మేబీ దిస్ ఇస్ కల్కి. బట్ ఆయనకు తెలియని విషయం మేబీ ఏమై ఉండొచ్చు అంటే, ఇక్కడ ఈ కాళీ ఏదైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడో దట్ ఎక్స్పెరిమెంటల్ బేబీ ఈజ్ ఇన్సైడ్ దీపికా పదుకొన్ అండ్ ద యాక్చువల్ కల్కి ఈజ్ యాక్చువల్లీ బోర్న్ అండ్ హీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రభాస్. మేబీ ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు. అండ్ దీనికి జస్టిఫికేషన్ ఉందా అంటే ఎస్, అశ్వత్థామ లాంటి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ని, ఇంత మోస్ట్ హైప్డ్ క్యారెక్టర్ని అండ్ ఇంత పెద్ద జైంట్ని ఒక నార్మల్ పర్సన్ ఫైట్ చేస్తూ సర్వైవ్ అవ్వలేడు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ మెనీ ఫైట్స్ ప్రభాస్ ఈజ్ స్టిల్ సర్వైవింగ్. అండ్ అక్కడే మనకు ఒక విషయం అర్థమవుతుంది, లైక్ మేబీ కల్కి ఈజ్ యాక్చువల్లీ ప్రభాస్ అండ్ ఇట్ ఈస్ ద ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. సో ఇది మనకి ఇప్పటివరకు అర్థమైన ఒక ప్రాపర్ స్టోరీ లైన్. అండ్ ఇదే నేను చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ దిస్ కుడ్ బి 90 to 95% ట్రూ. అండ్ నాకు దీనికి ప్రాపర్ జస్టిఫికేషన్ కూడా దొరికింది. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ది అనదర్ టైమ్ లైన్ విచ్ మే యాక్చువల్లీ హ్యాపెన్, విచ్ ఇస్ ది ప్రభాస్ క్యారెక్టర్ ఆర్ ది భైరవ క్యారెక్టర్ ఈజ్ యాక్చువల్లీ ద ప్రొటెక్టర్ ఆఫ్ కల్కి. అండ్ అశ్వత్థామ గారి క్యారెక్టర్ యాక్చువల్లీ ఫ్రమ్ అవర్ మైథాలజీ సేస్ దట్ అశ్వత్థామ విల్ టర్న్ కల్కి ఇంటూ ఎ వారియర్, విల్ టీచ్ హిమ్ మెనీ థింగ్స్. అండ్ ఆయన పుట్టుక నుంచి ఆయన ఎండ్ వరకు ప్రతి ఒక్క విషయాన్ని నేర్పించేది అశ్వత్థామనే. సో హీ విల్ బి ది యాక్చువల్ టీచర్ ఫర్ కల్కి. సో అందుకనే కల్కి క్యారెక్టర్ విచ్ ఇస్ యాక్చువల్లీ అన్బోర్న్ ఇన్ దీపికా పదుకొన్స్ వూమ్ ఈస్ ది కల్కి క్యారెక్టర్. అండ్ కల్కి జన్మ ఎత్తిన వెంటనే ఈ మూవీ ఎండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ మూవీలో ఇంకా కొన్ని రోల్స్ అయితే ఉన్నాయని టాక్ వస్తుంది, లైక్ విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ అండ్ అలాగే ఎన్నో క్యామియోస్ ఉన్నాయి. లైక్ ఎవరైతే మన సప్త చిరంజీవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మూవీలో కనబడతారు అండ్ వాళ్ళకి ఒక డిఫరెంట్ రోల్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఆర్టిస్ట్ ఆర్ డిఫరెంట్ యాక్టర్ విల్ ప్లే డిఫరెంట్ రోల్స్ అని చెప్పేసి. సో మనకి చాలా క్యామియోస్ కనబడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈవెన్ దిస్ ఇస్ అ వెరీ హైప్డ్ థింగ్ దట్ రాజమౌళి గారు విల్ బి ప్లేయింగ్ ఎ క్యారెక్టర్ ఇన్ కల్కి అండ్ మేబీ వేదవ్యాస్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఈ టూ ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే ఉన్నాయి. కానీ నాకు ఫస్ట్ స్టోరీ మీద చాలా నమ్మకం ఉంది దట్ మేబీ దిస్ కుడ్ యాక్చువల్లీ బి ట్రూ. ఎందుకంటే కల్కి అని ఒక పేరు పెట్టినప్పుడు దానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది. అండ్ ప్రభాస్ లాంటి ఇంత పెద్ద హీరోని తీసుకున్నప్పుడు ఆయనకు ఒక ప్రాపర్ క్యారెక్టర్ సెటప్ని ఇవ్వకపోతే ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు భయ్య. ఆల్రెడీ రామున్గా మనం చూసేసాం, సో కల్కిగా చూడడానికి మనం అస్సలు హెజిటేట్ అవ్వం. సో మేబీ దిస్ కుడ్ యాక్చువల్లీ బీ ద ప్రాపర్ స్టోరీ లైన్ ఆర్ ద ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కల్కి మూవీ. సో హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో అండ్ మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఆర్ మేబీ ద స్టోరీ లైన్ ఏదైతే ఉందో అదంతా కూడా వచ్చేసిందని అనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఐ విల్ మేక్ మచ్ మోర్ వీడియోస్ ఫర్ యూ విచ్ విల్ బీ యాక్చువల్లీ మోర్ ఎంటర్టైనింగ్. So that's it for today's video, guys. I hope you enjoyed the video and I'll meet you with the next one. Till then, take care and bye bye. This is Arjun signing off.